వింగ్స్ ఇండియా 2026లో ఏవియేషన్ ఎకోసిస్టమ్ ప్రమోషన్కు ఉత్తమ రాష్ట్రంగా ఏ రాష్ట్రం అవార్డు పొందింది? ఉత్తరాఖండ్. హైదరాబాద్లోని బేగంపేట్ విమానాశ్రయంలో జరిగిన వింగ్స్ ఇండియా 2026 కార్యక్రమంలో ఉత్తరాఖండ్ విమానయాన పర్యావరణ వ్యవస్థను ప్రోత్సహించడంలో ఉత్తమ రాష్ట్రంగా అవార్డు పొందింది. ఈ రాష్ట్రం దాని ప్రభావవంతమైన విమానయాన విధానాలు, పర్వత ప్రాంతాల్లో మెరుగైన వాయు కనెక్టివిటీ ఇనిషియేటివ్ తీసుకున్నందుకు గుర్తింపు పొందింది. కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఈ అవార్డులను జారీ చేసింది. ప్రపంచంలో నంబియో జీవన వ్యయ సూచిక 2026లో ఏ నగరం అగ్రస్థానంలో నిలిచింది? జూరిచ్, స్విట్జర్లాండ్. నంబియో యొక్క జీవన వ్యయ సూచిక 2026లో స్విట్జర్లాండ్లోని జూరిచ్ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నగరంగా అగ్రస్థానం నిలిచింది. స్విట్జర్లాండ్ నగరాలు అగ్రస్థానంలో ఉన్నాయి, అనగా జెనీవా, బాసెల్, లౌసాన్, లుగానో మరియు బెర్న్ న్యూయార్క్ నగరాన్ని అధిగమించి మొదటి 6 స్థానాలను దక్కించుకున్నాయి. ఇక ముంబై సాధారణంగా భారతదేశంలో అత్యంత ఖరీదైన నగరంగా జాబితాలో నిలిచింది. జనవరి 2026లో మావోయిస్టు రహితంగా ప్రకటించిన సునాబేడ వన్యప్రాణుల అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది? ఒడిశా. ఒడిశాలోని నువాపాడ జిల్లాలోని సునాబేడ వన్యప్రాణుల అభయారణ్యం జనవరి 2026లో మావోయిస్టు రహితంగా ప్రకటించబడింది. దీని వలన వన్యప్రాణుల పర్యవేక్షణ మరియు సంరక్షణ కార్యకలాపాలు మెరుగుపడ్డాయి. శెట్టిహల్లి వన్యప్రాణుల అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది? కర్ణాటక. శెట్టిహల్లి వన్యప్రాణుల అభయారణ్యం కర్ణాటకలోని శివమొగ్గ జిల్లాలో ఉంది. తుంగ అనికట్ ఆనకట్ట అభయారణ్యం లోపల ఉంది. ఓటరులు మరియు అనేక నీటి పక్షి జాతులకు ఇది మద్దతిస్తుంది. మందగడ్డె పక్షి అభయారణ్యం శెట్టిహల్లిలో భాగం. ఈ ప్రాంతంలో ఉష్ణమండల సతతహరిత, పాక్షిక సతతహరిత మరియు పొడి ఆకురాల్చే అడవులు ఉన్నాయి. ఇటీవల వార్తలో కనిపించిన స్కేబీస్ అనగా గజ్జి ఎలాంటి వ్యాధి? ఇదొక పరాన్నజీవి చర్మ సంక్రమణ. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO ప్రకారం అభివృద్ధి చెందుతున్న దేశాల్లో గజ్జి అత్యంత సాధారణ చర్మ వ్యాధుల్లో ఒకటి. ఈ గజ్జి అనేది ప్రపంచవ్యాప్తంగా కనిపించే ఒక అంటువ్యాధి పరాన్నజీవి చర్మ సంక్రమణ. ఇది సార్కోప్టిస్ స్కాబీ మైట్ వల్ల వస్తుంది. ఇది చర్మం కింద దురద దద్దుర్లు కలిగిస్తుంది. భారతదేశం వంటి వేడి మరియు ఉష్ణమండల ప్రాంతాల్లో ఇది సర్వసాధారణం. గజ్జిని WHO నిర్లక్ష్యం చేయబడిన ఉష్ణమండల వ్యాధిగా వర్గీకరించింది. భారతదేశపు మొట్టమొదటి ఫ్లాట్ రోల్డ్ ప్రొడక్ట్స్ అల్యూమినియం యూనిట్ ఎక్కడ ప్రారంభించబడింది? ఒడిశా. ఒడిశాలోని సంబల్పూర్లోని లాపంగాలో ఉన్న హిందాల్కో ఆదిత్య అల్యూమినియం ప్లాంట్లో భారతదేశపు మొట్టమొదటి ఫ్లాట్ రోల్డ్ ప్రొడక్ట్స్ అల్యూమినియం యూనిట్ ప్రారంభించబడింది. ఈ ప్రాజెక్టులు 5,000 కంటే ఎక్కువ ఉద్యోగాలను సృష్టిస్తాయని, దిగువ స్థాయి తయారీని పెంచుతాయని మరియు కొత్త జీవనోపాధి అవకాశాలను సృష్టిస్తాయని భావిస్తున్నారు. వీబ్యాట్ అటానమస్ అన్మాన్డ్ ఏరియల్ సిస్టమ్ను ఏ దేశం అభివృద్ధి చేసింది? యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. అత్యవసర సేకరణ ఒప్పందం కింద భారత సైన్యం తన అధునాతన వీబ్యాట్ స్వయం ప్రతిపత్తి డ్రోన్లను సరఫరా చేయడానికి US ఆధారిత సంస్థ అయిన షీల్డ్ ఏఐని అధికారికంగా ఎంపిక చేసింది. ఈ వీబ్యాట్ స్వయం ప్రతిపత్తి మానవరహిత వైమానిక వ్యవస్థను US ఆధారిత రక్షణ సాంకేతిక సంస్థ అయిన షీల్డ్ ఏఐ అభివృద్ధి చేసి తయారు చేస్తుంది. ఈ వీబ్యాట్ దీర్ఘకాలిక ఓర్పు మరియు అధిక రిస్క్ మిషన్ల కోసం రూపొందించబడిన గ్రూప్ 3 వర్టికల్ టేకాఫ్ మరియు ల్యాండింగ్ మానవరహిత విమాన వ్యవస్థగా
వర్గీకరించబడింది. ఇటీవల వార్తలో కనిపించిన నిపా వైరస్ యొక్క సహజ హోస్ట్ జాతి ఏది? పండ్ల గబ్బిలాలు. భారతదేశం ఇటీవల పశ్చిమ బెంగాల్లో 2 నిపా వైరస్ కేసులను నిర్ధారించింది. అధికారులు నిఘా మరియు విమానాశ్రయ స్క్రీనింగ్ల ద్వారా పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఈ నిపా వైరస్ అనేది జూనోటిక్ వైరస్, అనగా ఇది జంతువుల నుంచి మానవులకు మరియు కలుషితమైన ఆహారం లేదా మానవుని నుంచి మానవునికి సంపర్కం ద్వారా కూడా వ్యాపిస్తుంది. టెరోపోడిడే కుటుంబానికి చెందిన పండ్ల గబ్బిలాలు నిపా వైరస్ యొక్క సహజ హోస్టులు. జలజ్ లైవ్లీహుడ్ సెంటర్స్ ఇనిషియేటివ్ను నమామి గంగే మిషన్ మరియు ఏ సంస్థ సంయుక్తంగా అమలు చేస్తున్నాయి? వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా WII. ఇటీవల కేంద్ర జలశక్తి మంత్రి 25 జల జీవనోపాధి కేంద్రాలను ప్రారంభించారు. జలజ్ అనేది నమామి గంగే మిషన్ మరియు వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాల ఉమ్మడి ఇనిషియేటివ్. గంగా నది పరిరక్షణను గంగా నది పరివాహక ప్రాంతంలో స్థిరమైన జీవనోపాధితో అనుసంధానించడం దీని యొక్క లక్ష్యం. ఇది మహిళల భాగస్వామ్యంపై ప్రత్యేక దృష్టితో పరిరక్షణలో సమాజ యాజమాన్యాన్ని ప్రోత్సహిస్తుంది. ఇటీవల వార్తలో కనిపించిన హోయా నగాయెన్సెస్ అనగా ఏమిటి? వృక్షజాతులు. నాగాలాండ్లోని ఎత్తైన అడవుల్లో హోయా నగాయెన్సెస్ అనేది కొత్త మొక్కజాతి కనుగొనబడింది. ఇది మైనపు మొక్కల కుటుంబానికి మరియు అలంకార మొక్కలకు ప్రసిద్ధి చెందిన హోయా జాతికి చెందినది. ఇది చాలా దుర్బలంగా ఉంటుంది. ఈ మొక్క కొద్దిగా అన్వేషించబడిన సమశీతోష్ణ అటవీ పర్యావరణ వ్యవస్థలో పెరుగుతుంది. ఇది ప్రత్యేకమైన ఆకు ఆకారాలు మరియు విలక్షణమైన నక్షత్ర ఆకారపు పువ్వులను పూస్తుంది. లాంగ్ రేంజ్ యాంటీషిప్ హైపర్సోనిక్ గ్లైడ్ క్షిపణి LR ఆశంను ఏ సంస్థ అభివృద్ధి చేసింది? రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ DRDO. 77వ గణతంత్ర దినోత్సవ కవాతులో భారతదేశం తన లాంగ్ రేంజ్ యాంటీషిప్ హైపర్సోనిక్ గ్లైడ్ క్షిపణిని ప్రదర్శించింది. ఈ LR ఆశం అనేది భారత నౌకాదళ కోసం రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ అనగా DRDO అభివృద్ధి చేసిన స్వదేశీ క్షిపణి. ఇది చాలా సుదూర ప్రాంతాల్లో విమాన వాహక యుద్ధ సమూహాలు వంటి అధిక విలువైన నావికా లక్ష్యాలను నాశనం చేయడానికి రూపొందించబడింది. శక్తి సంవాద్ 2026ను ఏ సంస్థ నిర్వహిస్తుంది? జాతీయ మహిళా కమిషన్ NCW. జాతీయ మహిళా కమిషన్ NCW జనవరి 29, 30 తేదీల్లో న్యూఢిల్లీలోని భారత మండపంలో రాష్ట్ర మహిళా కమిషన్లతో శక్తి సంవాద్ అనే ఇంటరాక్టివ్ మరియు సామర్థ్య నిర్మాణ సమావేశాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమం సంస్థాగత సమన్వయాన్ని బలోపేతం చేయడం, ఉత్తమ పద్ధతులను పంచుకోవడం మరియు సామర్థ్యాలను పెంపొందించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఇది అయోధ్య మరియు ముంబై ఎడిషన్ల తర్వాత 3వ జాతీయ స్థాయి శక్తి సంవాదను సూచిస్తుంది. వ్యూహాత్మక ఆస్తి కేటాయింపు మరియు రిస్క్ గవర్నెన్స్ అనగా SARG కమిటీని ఏ సంస్థ ఏర్పాటు చేసింది? పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ PFRDA. జాతీయ పెన్షన్ వ్యవస్థ యొక్క పెట్టుబడి ఫ్రేమ్వర్క్ని ఆధునీకరించడానికి పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ వ్యూహాత్మక ఆస్తి కేటాయింపు మరియు రిస్క్ గవర్నెన్స్ కమిటీని ఏర్పాటు చేసింది. ఇది ప్రభుత్వ మరియు ప్రభుత్వేతర NPS రంగాలకు సంస్కరణలను సమీక్షించి సిఫార్సు చేసే బాధ్యత కలిగిన పెట్టుబడి నిపుణుల ఉన్నత స్థాయి కమిటీ.